ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. TRAON 93456 అండి మన యూట్యూబ్ ఛానల్ ఇది. అంటే జస్ట్ చూడండి, మనకు అంటే ఆ పేరుకు మేము రిజిస్ట్రేషన్ చేయించామండి. జస్ట్ TRAON ట్రేడ్ మార్క్ అన్నట్టు. ఈరోజు మనకు సిరీస్ 8 అంటే బర్త్ నెంబర్ 8 వాళ్ళండి. బర్త్ నెంబర్ 8 ఈ కోవకి ఎవరు చెందుతారన్న 8 17 26. వీళ్ళు చాలా చాలా లక్కీ అండి. వీళ్ళు ఎక్కువ పొలిటికల్ లైఫ్ అండి. మళ్ళీ ఎక్కువ శాతం ఇది రూల్ చేసే నెంబర్ అండి. అంటే ఏదంటే ఉండండి, హార్డ్ వర్క్ ప్లస్ ఏమంటారు క్యాజువల్గా కష్టపడే తత్వం అండి. గుడ్డు చాకిరి అంటాం ఈజీగా. కానీ వీళ్ళు అనుకున్న సక్సెస్ చేద్దామండి. 8ని మీరు ఎటు రాసినా కానీ ఇన్ఫినిటీ ఉంటుందండి. మరి ఒక 6 నెంబర్ మాత్రమే ఇట్లా డౌన్ వచ్చి అప్ అవుతుంది. వేరే ఏ నెంబర్ రాదు. 1 కిందికి, 2 కిందికి, 3 కిందికే, 4 కిందికి, 5 కిందికి, 6 డౌన్కి వచ్చి అప్ అవుతుందండి. 7 కిందికి, 8 మీరు ఎటు రాసినా ఇన్ఫినిటీ ఉంటుందండి. 9 డౌన్. అంటే 6కు కొంచెం చూడండి, ఇట్లా రాసిన డౌన్ వచ్చి మళ్ళీ అప్ వెళ్తుంది. 8 అనేది ఎవర్ గ్రీన్, అది ఎండ్ ఎక్కడ ఉన్నదో ఎవరికి తెలియదు అన్నట్టు. సేమ్ ఈ 8 కూడా హార్డ్ వర్కర్స్ అండి, చాలా కష్టపడతారు. మనకు 8 నెంబర్ వాళ్ళు వచ్చేసి కేసీఆర్ సార్ ప్లస్ రేవంత్ రెడ్డి సార్ అండి. కేసీఆర్ మరియు మనకు నరేంద్ర మోడీ గారు అండి. వీళ్ళు 8 నెంబర్లో పుట్టారండి. పొలిటికల్ లైఫ్ మనకు వీళ్ళు చాలా చాలా గ్రేట్ అండి. కానీ వీళ్ళకు రివెంజ్ కంపల్సరీ చూస్తారండి. అది ఏది ఏమైనా కానీ వీళ్ళకు వచ్చింది మళ్ళీ రిటర్న్ బ్యాక్ కంపల్సరీ వేరే వాళ్ళకి ఇస్తారండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. మనకు సౌరభ్ గంగూలీ గారు కూడా ఉన్నారు. గంగూలీ గారు ఉన్నారు. మనకు ఆశా భోస్లే గారు ఉన్నారండి. ఇది మనకు ఏబీ డివిలియర్స్ గారు, సైనా నెహ్వాల్ అండి. అది యూట్యూబ్లో చూస్తే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వస్తున్నాయండి. సేమ్ అదే ప్రతి ఒక్కరం యూట్యూబ్ అదే మన గూగుల్లో చూసి డేట్ ఆఫ్ బర్త్లు చెప్పడం అండి. అంటే ఎవరు సెలబ్రిటీస్ ఉన్నారని. బర్త్ నెంబర్ హార్డ్ వర్క్ అండి. మనకు బర్త్ నెంబరు ప్లస్ డెస్టినీ ప్లస్ లక్కీ నెంబర్ అండి. వీళ్ళు హార్డ్ వర్కర్స్, కానీ గోల్ కంపల్సరీ ఏదో టైంకి మాత్రం గోల్ అయితే రీచ్ అవుతారండి. అది మాత్రం నిజం. అంటే వాళ్ళు ఏదైనా లైఫ్లో ఉంటే లాస్ట్ స్టేజ్ వరకైనా రీచ్ అయ్యేందుకు చాలా చూస్తారు. మనకు బర్త్ నెంబర్ 8 పీపుల్స్ చూస్తే అంటే 8, 17, 26 పీపుల్స్ అన్నట్టు. వాళ్ళ యొక్క డెస్టినీ ఒకటి వచ్చింది అనుకోండి, లక్కీ నెంబర్ 5 అవుతుందండి. 8 మరియు 2 వస్తే ఒక్కొక్కసారి 5, 6 అవుతుందండి. 8, 3 వస్తే 1 రాదండి. మనకు ఓన్లీ 5 వస్తుంది అంతే. 8, 4 వస్తే ఒక్కొక్కసారి 5 వస్తుంది, 6 వస్తుంది లక్కీ నెంబరు డెస్టినీ వచ్చిన వాళ్ళకి. ఇంకొకటి 8, 5 వస్తే 6 వస్తుంది. 8 బర్త్ నెంబరు 6 వస్తే 5 లేదా 6 వస్తుంది. 8, 7 అయితే ఒక్కొక్కసారి 5 వస్తుంది, కొంతమందికి 6 వస్తుంది. 8, 8 అంటే 5, 6 అండి. 8, 9 అంటే మనకు 6 అండి. ఇవే నెంబర్స్ అండి, సేమ్ రిపీట్ మనకు ఈ లక్కీ నెంబర్స్ అండి. వారి యొక్క అంటే తేదీ మరియు నెల ప్లస్ సంవత్సరంలో ఉండే నెంబర్స్ని బట్టి ఇవి యొక్క లక్కీ నెంబర్స్ 5, 6 అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. ఎందుకంటే శని అంటే మనకు హార్డ్ వర్కర్ అని అందరికీ తెలుసండి. ఇప్పుడు ఒక వ్యక్తి 50 కిలోలు మోస్తాడండి. ఒక వ్యక్తి 50 కిలోలు పెట్టుకొని కొంత దూరం నడిస్తే కొంత గోల్ రీచ్ అవుతాడండి. అదే ఈ వ్యక్తి మీద ఇంకో 50 కిలోలు పెడితే మొత్తం 100 కిలోలు మోస్తే గోల్ రీచ్ ఎందుకు టైం చాలా పడుతుంది కదా అండి. మీరే చెప్పండి. సేమ్ ఇప్పుడు అందరు ఎట్లా అంటే చాల్డియన్లో మంచిగా చూస్తున్నారు. మరి పైథాగరస్లో కూడా అది కూడా మెథడే కదా. చాల్డియన్ ఇండియాలో 99% అందరూ చాల్డియనే చూస్తారండి. ఇంట్లో నేమ్ బాగుంటే సరిపోతుందని అంటారు. కానీ పైథాగరస్ మెథడ్లో కూడా కొంచెం చూడాలండి. అంటే నేమ్ ఈజ్ ఫేమే కదండి. మీరు లక్షలు పెట్టి చేసినా కానీ, కోట్లు పెట్టి చేసుకున్నా కానీ ఆ నేమ్ ఈజ్ ఫేమ్ వల్లనే కదండి ఎంతో మన పేరు అనేది బయటకు వచ్చేందుకు, అంటే గొప్పగా వచ్చేందుకు. సేమ్ అదే ఇప్పుడు ఇది మనకు రీచ్ అండి. ఇప్పుడు ఇదే వ్యక్తి 50 కిలోలు ఉన్నాడు. గోల్ రీచ్ కావడానికి ఈ లక్కీ నెంబర్స్ ఎట్లా అని అంటే
ఎవరో సపోర్ట్ కానీ సమ్ వెహికల్ వస్తుంది అనుకోండి. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళేందుకు టైం పట్టింది. ఈ లక్కీ నెంబర్ ఏదనుకోండి వెహికల్ అనుకోండి, మనకు ఆ వెహికల్లా మనం కూర్చొని వెళ్ళిపోతే గోల్ రీచ్ ఈజీగా అవుతాం కదా. సేమ్ ఇది న్యూమరాలజీ అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. ప్రతి ఒక్కరు రీచ్ అవుతారు కాదంటలేమండి, కొంచెం టైం పడుతుంది. మనం కొంచెం ఎర్లీగా పోవడానికి ఈ న్యూమరాలజీ అనేది చాలా యూజ్ అవుతుందండి. అంతకు మించి ఇంకేం లేదండి. కానీ ఫ్యామిలీ సేఫ్ అవుతుంది అన్నట్టు. కొంచెం అందరం చనిపోతారండి. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్స్లో 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అందరూ చనిపోతారు కదా. కేవలం మరి వాళ్ళే ఎందుకు చనిపోవాలి? రీజన్ చెప్పలేం. అది అనుకోకుండా జరిగిందని అంటాము, సెట్ అయిపోతుంది అని అంటాం. దానికి మనం ఏం చెప్పలేమండి. మనల్ని నెంబర్స్ అనేవి కొంచెం సేవ్ చేస్తాయండి. అట్లీస్ట్ మనకు నేమ్ కరెక్షన్ వల్ల అట్లీస్ట్ అది చెప్పలేం, సేవ్ అయితే అవుతామండి. మినిమం మనం అట్లీస్ట్ 50 years అన్న బతకడానికి సేవ్ కావాలన్నట్టు మనకు, అంటే మధ్యలో చనిపోకుండా ఉండడానికి. నమ్మిన నమ్మకం ఉన్నది ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఎందుకంటే ఒకరు చెప్పింది ఇంకొకరికి నచ్చదండి, ఇంకొకరికి నచ్చదు ఎప్పుడు. కానీ ఏదో నడుస్తున్నదా అంటే నడుస్తున్నదని వాళ్ళు అనుకుంటారండి. మేము చెప్పింది కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని మేము అనుకుంటాం. కానీ అది న్యూమరాలజీ అనేది మహాసముద్రం అండి. ప్రతి ఒక్కరు అందులో వచ్చేసి కొంత డాట్స్ అన్నట్టు, మనం ప్రతి ఒక్కరం అన్నట్టు. చూద్దాం అది లైఫ్ ఎలా ఉంటుందో తెలియదండి ప్రతి ఒక్కరికి. అందుకోసమే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చూస్తాం. ఎందుకంటే మనిషి ఏది సూర్యోదయం లేచి మళ్ళీ నెక్స్ట్ డే సూర్యోదయం చూస్తాడు అనే గ్యారంటీ ఎవ్వరు ఇవ్వలేరండి. అంత మనిషి జీవితం ఇప్పుడు చాలా బ్యాడ్గా ఉన్నదండి. ఎందుకంటే మనిషి ఎటన్నా వెళ్ళినప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ కానీ, లేకుంటే నదిలో పడిపోవడం కానీ, ఫైర్ యాక్సిడెంట్ కానీ, ఏదన్నా ఒకటి చంపడం కానీ, మర్డర్స్ ఏదన్నా ఒకటి జరుగుతుందండి. అంటే మనిషి లైఫ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియడం లేదండి. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. న్యూమరాలజీ అనేది కొంచెం సేవ్ చేస్తుంది అన్నట్టు, అది మాత్రం నిజమండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఎవరి లైఫ్ వాళ్ళదండి. మనం ఏం చేస్తాం? చనిపెట్టి రాసి ఉన్నారనుకుంటే చనిపెడతాడు. లేకుంటే చూడండి, ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని ఏదైనా పని మీద పోయినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి కలుస్తాడు. ఆ పర్సన్ మీకు అదే టైంలో ఎందుకు కలవాలండి? రీజన్ న్యూమరాలజీ. అతను మీకు కలిసి ఉండాలని అంటారు. మీరు నార్మల్గా బైక్ మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయింది అనుకోండి, అదే రోజు ఎందుకు యాక్సిడెంట్ కావాలి? ఎదురు వచ్చిండు యాక్సిడెంట్ అయిందంటే అట్లా ఉండదండి. మీకు ఏది ఫస్ట్ జాబు, మ్యారేజ్, పిల్లలు మీకు ఎప్పుడు కావాలని ఉంటుందో అప్పుడు మాత్రమే వస్తుందండి. కొంతమందికి జాబ్ రాక 2, 3, 4, 5, 6 years ఉంటారు. కొంత మ్యారేజ్ కాక 1, 2, 3, 4, 5, 6 years ఉంటారు. పిల్లలు పుట్టక 1, 2, 3, 4, 5, 6 years ఉంటారు. కానీ సర్టన్ టైం మాత్రమే అవుతుందండి. అది న్యూమరాలజీలో కొంచెం గుడ్ విల్ అన్నట్టు. మనం ఎట్లా పోయే రూట్ని బట్టి, మనం ఎంచుకునే దారిని బట్టి మనకు సపోర్ట్ ఎవరైనా నచ్చినప్పుడు తొందరగా వెళ్ళిపోతాం అండి. రీచ్ సేమ్ అదే లైఫ్ అన్నట్టు. థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్.